ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైనోళ్ళు. ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం. 2014లో మీరు గుర్తించరు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2018లో గుర్తించారు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2023లో గుర్తించారు, ఒకటే సీట్ ఇచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1130 గ్రామ పంచాయతీలు ఉంటే 791 గ్రామ పంచాయతీలను గెలిపించి 71% కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను, మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి. చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి. పార్టీకి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దు. కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది, కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత. కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయంగా 2 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం. అందుకే మిత్రులారా, క్రియాశీలక కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటే. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాలి. బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే. మీరు తెలివి కల్లోలు. అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించారు. ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా. కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు. శివరాసన్లు నిన్నమన్ననే మీటింగులు పెట్టిరు ఖమ్మంలో. శివరాసన్ మాటలు నమ్మో, మారీచుడు మారువేషంలో వచ్చినోని నమ్మో, ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఎవరన్నా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి ఖమ్మంకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది. ఇవాళ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగినాం. ఇవాళ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోగలిగినాం. ఇవాళ జేఎన్టీయూకి అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగినాం. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం. భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయల్లో 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఆటాన కూడా ఇవ్వకుండా, ₹1 కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం. భూమి సేకరణ జరిగిపోయింది. తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈరోజు మనం నిర్మాణం చేసుకుంటాం. వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మా కోరం కనకయ్య చెప్తున్నాడు, మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే 3 మండలాలకు నీళ్లు వస్తాయి. మాది మొత్తం కరువులాగా ఉన్నది, మీరు ఆలోచన చెయ్యాలి, బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోరం కనకయ్య తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి. పేదవాడికి రేషన్ కార్డు రావాలి, పేదవాడు సన్న బియ్యం తినాలి,
పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. 21,000 కోట్ల రూపాయలు 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈరోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు, ఆనాడు ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిండు. మా ఉత్తమన్న ఒరేయండి, సన్న ఒడ్లు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి వందలాది కోట్ల రూపాయలు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నారు.